అంటే 1 గంటకి స్టార్ట్ చేసి అరగంటలో అయిపోయింది. అండ్ 3:30కల్లా అంతా క్లోజ్ కూడానంట. అంటే అంతా క్లోజ్ అయిపోయిందంట. ఆయన ఇల్లు ఏదైతే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఉంటారో ఆయన ఇల్లు కూడా మిలిటరీ బేస్లోనే ఉందన్నమాట. దానిలోంచి ఆయన్ని ఒక ఎయిర్ క్రాఫ్ట్ అంటే స్మాల్ హెలికాప్టర్ లాంటిది ఎక్కించి అక్కడి నుంచి యుఎస్ వార్షిప్ జిమా అనే వార్షిప్ని ఎక్కించి, చాలా సీక్రెట్ వార్షిప్ అంట, అది ఆంఫిబియస్ షిప్ అంటది, దాన్ని ఎక్కించి దాన్ని తీసుకుని అమెరికాకి వెళ్ళిపోయారంట. దాదాపు మనం చూస్తే కనుక గత కొన్ని మాసాలుగా వెనిజులా చుట్టుపక్కల ప్లేసెస్లో దాదాపు 15,000 అమెరికన్ ట్రూప్స్ ప్రెజెంట్ అయి ఉన్నారంట. అంతేకాదు మనం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో దాదాపు 35 వెనిజులన్ షిప్స్ని అమెరికా అటాక్ చేసేసిందంట. ఒక్కొక్క షిప్పు అమెరికా కథనం ప్రకారం ఒక్కొక్క షిప్పు ఒక్కొక్క బోటు మేము ఎందుకు అటాక్ చేసామో తెలుసా? ఒక్కొక్క బోటు వల్ల 25,000 అమెరికన్స్ చనిపోవటం కానీ వాళ్ళు డ్రగ్స్ అడిక్ట్ అవటం కానీ జరుగుతుందని చెప్పారంట. అమెరికా చెప్పిన వంక ఏంటంటే ఆ షిప్స్ ద్వారా, ఆ బోట్స్ ద్వారా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పి వంక పెట్టారనమాట.